మంగళగిరి పేరు చెబితే ఇప్పుడు లోకేష్ అనేటటువంటి పేరు మారుమోగుతుంది. ఎందుకంటే అటు వృద్ధులకు, మహిళలకు, యువతకు పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే మొత్తం మీద ఉన్నటువంటి తీరుంది. దీనికి సంబంధించి చూస్తే కనుక మనతో ఏదైతే హుస్సేన్ గారు ఉన్నారు, ఏదైతే మంగళగిరిలో లోకేష్ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి యువతకు స్పోర్ట్స్కి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇన్ఛార్జిగా ఉండి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు యువత ఏ విధంగా స్పందిస్తున్నారు, ఏదైతే క్రికెట్కి సంబంధించినటువంటి ప్రీమియర్ లీగ్ పెద్ద ఎత్తున కూడా నిర్వహించినటువంటి పరిస్థితి, మరలా వాలీబాల్కి సంబంధించినటువంటి ఈ యొక్క స్పోర్ట్స్ అనేటటువంటిది ఇక్కడ ఉధృతంగా జరుగుతున్నటువంటి పరిస్థితి, యువత పెద్ద ఎత్తున కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద మనం హుస్సేన్ గారితో మాట్లాడదాం. హుస్సేన్ గారు చెప్పండి, క్రికెట్ ప్రీమియర్ లీగ్కు సంబంధించి విజయవంతంగా పూర్తయింది, యువతలో మంచి స్పందన వచ్చింది. వాలీబాల్కి సంబంధించి ఎన్ని టీములు వచ్చాయి, ఎన్ని రోజులు నిర్వహిస్తారు, ఏంటి? మీరు ఎంపీఎల్ క్రికెట్ గురించి చూశారు. చాలా చక్కటి అవకాశం. ఎంతోమంది వేల మంది వచ్చి దాదాపు 20 రోజులు జరిగినాయి. 100 టీములు వచ్చినాయి. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, వచ్చే క్రీడాకారులని లేదు అనకుండా నారా లోకేష్ గారి పిలుపు మేరకు 100 టీములు తీసుకొని క్రికెట్ విజయవంతం చేశాం. అలాగే మేము ఇక్కడ 30 టీములో లేదా 30 టీములో వస్తాయి అనుకున్నాం. 57 టీములు వచ్చినాయి. ఇవాళ 3వ రోజు, 3వ సంవత్సరం. వాలీబాల్ 3 ఇయర్స్ 3వ సంవత్సరం జరుగుతుంది. ఈ 57 టీముల్లో కూడా ఈ రోజుతో లీగులు పూర్తి అయిపోతాయి. రేపటి నుంచి మళ్ళీ డ్రా చేసి తర్వాత తదుపరి మ్యాచ్ల్ని మేము మళ్ళీ కంటిన్యూషన్ చేస్తాం. 5:30, 6 నుంచి మొదలుపెట్టి 9 దాకా హెడ్ లైట్లో మీరు కాస్త చీకటి పడ్డాకు వస్తే మీకు చాలా చక్కగా లైవ్తో సహా చూపిస్తున్నాం. అసలు యువత ఎంత ఆనందంగా ఉన్నారంటే ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి గేమ్, స్పోర్ట్స్ ఖాతాలో అయినా నిరుద్యోగ భృతి లేకుండా స్పోర్ట్స్ ఖాతాలో అయినా మేము ఈ సర్టిఫికెట్ ద్వారా మేము రేపు ఉద్యోగ అవకాశాలు కూడా మేము పొందవచ్చు అన్న ఉద్దేశంతో ఇక్కడికి వస్తున్నారు. మేము కూడా వాళ్ళ తగ్గట్టు మేము టీషర్ట్లు కూడా ఉచితంగా ఇస్తున్నాం. ఎంపీ వాలీబాల్ 3 అని చెప్పి ఈ యూత్కి చాలా చక్కటి అవకాశం ఇస్తున్నాం కాబట్టి మంచి స్పందన గతంలో కన్నా ఈసారి టీములు ఎక్కువగా వచ్చినాయి. అందుకోసం చాలా చక్కగా దీన్ని వినియోగించుకుంటున్నారు. అంటే ప్రస్తుతం ఏదైతే ఒకవైపు ఉపాధికి సంబంధించి ఎడ్యుకేషన్ పరంగా శిక్షణ ఇస్తున్నారు లోకేష్ గారు అనేది, మరోవైపు ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో దేశవ్యాప్తంగా ఉద్యోగ అవకాశాలు పొందేటటువంటి ఈవెంట్స్కు సంబంధించి ప్రస్తుతం ఏం చెప్తారు? నిరుద్యోగికి ఉద్యోగ అవకాశాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఇది మన ఆంధ్ర రాష్ట్రంలో ఈ గేమ్స్ జరుగుతుంటే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు కూడా చాలా చక్కగా చెప్పుకుంటున్నారు దీని గురించి. ఇది ఆంధ్రాలో జరిగినట్టు ఒక రాజకీయ నాయకులు నిరుద్యోగ వృత్తిని దృష్టిలో పెట్టుకొని యువకుల్ని ఉద్దేశించి ఇలా స్పోర్ట్స్ జరపడం చాలా ముఖ్యమైన ఒక అలవాటుగా యువకులకి అలవాటు చేస్తున్నారు నారా లోకేష్ గారని తెలంగాణ నుంచి కూడా మాకు చాలా ఫోన్లు వచ్చినాయి. మా చుట్టాల్లో కానీ యువకులు కానివ్వండి, నిరుద్యోగ వృత్తి తీసుకోకుండా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా చాలామంది చెప్పారు. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ పరంగా ఏమైనా చేయిస్తారో, ఏమైనా అవకాశాలు ఏమైనా ఉన్నాయేమో నా ఉద్దేశంగా చెబుతున్నాను. అయితే ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో జరుగుతుంది, రేపు జిల్లా స్థాయిలో కూడా జరగవచ్చు, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా లోకేష్ బాబు గారు తలుచుకుంటే రాష్ట్ర స్థాయిలో కూడా చేయొచ్చు. ఇలాంటి అవకాశం నిరుద్యోగులకి ఎటువంటి చెడు అలవాట్లకి బానిసలు అవ్వకుండా ఈ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సంపాదించాలని చెప్పి దీని గురించి ఇచ్చలవిడిగా రోడ్ రోమియోలాగా ఇచ్చలవిడిగా చెడు అలవాట్లకు గొడవలకు తెలవకుండా టైంపాస్ కోసమే కాకుండా వ్యాయామం కూడా వాలీబాల్, క్రికెట్ చాలా చక్కమైన విషయం. ఇక్కడ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి ఎంపైర్స్ రిఫరెన్స్ కూడా తీసుకొచ్చి చాలా చక్కగా ఎవరికి ఇబ్బంది పడకుండా కరెక్టమైన న్యాయ నిర్ణయాలతో ఈ కార్యక్రమం ఇక్కడ కొనసాగిస్తున్నామండి. వాలీబాల్ అంటే ఇప్పుడు లోకేష్ గారు ఒకవైపు పార్టీ వ్యవహారాల్లో బిజీగా ఉన్న పరిస్థితి, నిన్న మొన్నటి వరకు అసెంబ్లీకి సంబంధించినటువంటి వ్యవహారాలు, మొత్తం మీద ఇన్నున్నప్పటికీ కూడా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం, ఆయన బాధ్యత ఎలా అనిపిస్తుంది నియోజకవర్గం పైన? అసలు లోకేష్ గారు ఇక్కడ ఆయన ఇప్పుడు బస్సు యాత్రలో ఉన్నారండి. చంద్రబాబు నాయుడు గారు శంకారావంలో కదలిరా శంకారావ కార్యక్రమాల్లో ఉన్నారండి. ఆయన గారు ఒక పిలుపు వస్తే మేము రాత్రి పగలు మరి ఇక్కడ లోకేష్ గారు సంబంధించిన వాళ్ళు కానీ, పార్టీ కార్యకర్తలు కానివ్వండి, యువకులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, ఎవరైనా సరే లోకేష్ గారికి
ఈ మంగళగిరి నియోజకవర్గం నుంచి విజయం చేకూర్చాలన్న ఉద్దేశంతో, యువకుల్ని ఉత్సాహపరచాలన్న ఉద్దేశంతో ఎంత పని అయినా సరే, ఎంత రాత్రి అయినా సరే లోకేష్ గారిని చేసి నిరుద్యోగులను ఇబ్బంది పెట్టకుండా ఈ స్పోర్ట్స్ కోటాలో ఈ ఉద్యోగాలు సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడ వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నామండి. అంటే ప్రస్తుతం మనం చూసినట్టయితే క్రికెట్కు 6కు సూపర్ 6లకు కావచ్చు, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్, అలాగే హైయెస్ట్ మనీతో ఏదైతే స్పోర్ట్స్కి సర్టిఫికెట్లు తెచ్చుకునేటటువంటి విధంగా దేశవ్యాప్తంగా ఉద్యోగాలకు సంబంధించి స్పోర్ట్స్ కేటగిరీలో వెళ్ళేటటువంటి విధంగా అటు ప్రయోజనం అయితే, మరోవైపు ఆర్థికమైనటువంటి పరిస్థితులు కూడా చూస్తే ప్రైజ్ మనీ కూడా ఎక్కువ ప్రకటించడం జరిగింది. వాలీబాల్కి ఎలా ప్రైజ్ మనీ ఇస్తుంది? వాలీబాల్ క్రికెట్కి వచ్చేదానికి విన్నర్స్కి 2 లక్షలు ఇచ్చామండి, రన్నర్స్కి ఏమో ₹1,00,000 ఇచ్చాం, థర్డ్ ప్లేస్కి 50,000 ఇచ్చామండి. ఇక్కడ వాలీబాల్కి వచ్చి ₹1,00,000 అండి ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు 50,000, థర్డ్ ప్రైజు 25,000 అండి. దీనికి తోడు రేపు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చాక ఇదే యువకులకి సర్టిఫికెట్లు పెట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. వాళ్ళకి నిరుద్యోగ భృతి కింద చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మా మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతి కింద 3,000 ప్రకటించారండి. దాన్ని కూడా రేపు అధికారంలో వచ్చాక నిరుద్యోగులు ఇబ్బంది పడకుండా వాళ్ళ పాకెట్ మనీగా కూడా 3,000 ఇస్తామండి నిరుద్యోగ భృతి. థ్యాంక్ యూ హుసేన్ గారు, ఏదైతే ఈ యొక్క సమాచారం అందించినందుకు. ఇది పరిస్థితి. ఒకవైపు బిజీగా పార్టీ కార్యక్రమాల్లో ఉంటున్నప్పటికీ కూడా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని అన్ని రకాలుగా కూడా నారా లోకేష్ ఓపీ శంకరావంకు సంబంధించినటువంటి ఉధృతంగా కూడా ఏదైతే పర్యటన ఉత్తరాంధ్రలో కొనసాగిస్తూ ఇక్కడ అంతా కూడా యువతకు స్పోర్ట్స్ అనేటటువంటిది నిర్వహిస్తూ ఇక్కడ అంతా అందరినీ ఆకట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ప్రైజ్ మనీకి సంబంధించి కూడా ఎక్కువగా అమౌంట్ అనేటటువంటిది కూడా ప్రకటించడంతో ఇక్కడంతా కూడా ఆర్థికపరమైనటువంటి ఏదైతే ఒక ప్రైజ్ మనీ గిఫ్ట్గా అందే అవకాశం ఉంటుందని, మరోవైపు క్రీడలకు సంబంధించి కనుక క్రీడలు అనేటటువంటివి ఉత్సాహభరితంగా ఆడి దీంట్లో నైపుణ్యం సాధిస్తే ఏదైతే ప్రభుత్వం నిర్వహించేటటువంటి ఏదైతే క్రీడలకు సంబంధించి పార్టిసిపేట్ చేసి విజయం సాధించి అక్కడ క్రీడా రంగం నుంచి కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందేటటువంటి పరిస్థితులు కూడా ఉండబోతున్నాయి అనడంతో ఈ యొక్క మంగళగిరి నియోజకవర్గం కేంద్రంగా నిర్వహిస్తున్నటువంటి లోకేష్ యొక్క స్పోర్ట్స్కు సంబంధించినటువంటి కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడకు పెద్ద ఎత్తున స్పందన ఉన్నటువంటిది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. శ్రీనివాస్తో వేణు, మంగళగిరి.